మేడ్చల్ వెంకటరామరెడ్డి నగర్లో ఈరోజు మనం ఇంపాక్ట్ తెలుసుకోవడానికి వచ్చాం. అంతకుముందు ఇదే రోడ్డు మీద నుంచుని ప్రజలందరి సమక్షంలో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని తెలియజేసిన చేతన ఈరోజు అదే కమిషనర్ గారితో మళ్ళీ తిరిగి జరిగినటువంటి వర్క్స్ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇట్స్ అ వన్ మ్యాన్స్ విజన్. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఒక స్పెషల్ ఆఫీసర్గా మొత్తం బాధ్యత తీసుకున్నటువంటి రామరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే ఈ బస్తీ పేరు వెంకటరామరెడ్డి నగర్, సగం మీ పేరు పెట్టుకున్నట్టే. అండ్ ఎప్పటికీ కూడా నాకు తెలిసి వీళ్ళు మిమ్మల్ని అలాగే గుర్తుపెట్టుకుంటారు. బికాజ్ వెరీ రేర్లీ వీ సీ ఆఫీసర్స్ ఎవరైతే తిరిగి కమిట్మెంట్ ఇచ్చి దాన్ని మనం పూర్తి చేయాలనుకునే ఆఫీసర్స్ చాలా రేర్గా కనిపిస్తారు. ఐ షుడ్ అప్రిషియేట్ యూ ఫస్ట్. మీకు ముందుగా అభినందనలు ఇంత ఫాస్ట్గా చేయగలిగినందుకు. ఈ కాలనీకి ముందుగా వెంకటరామరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, దట్ ఆయన ఎక్సెస్ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు వీకర్ సెక్షన్ కాలనీకి కావాలని ఇచ్చినప్పుడు అతను ఇచ్చిన ల్యాండ్ కనుక అతను వెంకటరామరెడ్డి గారి పేరుతో ఈ కాలనీ పేరు పిలవడం జరుగుతుంది. గతంలో మీరు వచ్చిన రోజు నిర్వహించిన దాంట్లో మనకి ఈ ఏరియా మేజర్ వాటర్ ప్రాబ్లం బాగా ఉండేది. మీరు వచ్చిన తర్వాత గోదావరి వాటర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం వాటర్ అందరికి ఇస్తున్నాం. ఇంకొక 1 monthలో 1.5 monthలో దీన్ని 2 hours 3 hours ఇవ్వడానికి రెగ్యులర్ వాటర్ ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ అయిపోయిన తర్వాత 24 hours వాటర్ కూడా ఎలా ఇవ్వాలనే దాని కొరకు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము. నిజంగా అంటే ఒక విజన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది ఒక డ్రీమ్. అండ్ అది 24 hours వాటర్ అంటే మనకి సిటీలో చాలా ఏరియాస్లో లేవు. పెద్ద పెద్ద కాలనీల్లో 24 గంటల నీళ్లు లేవు. ఎందుకంటే వీళ్ళు అంతా వర్కర్స్ వర్క్ వెళ్తూ ఉంటారు కాబట్టి మాకు వాటర్ కావాలని చెప్పేసి దాన్ని స్టోర్ చేస్తూ ఉన్నారు. వాటర్ నెక్స్ట్ డే వచ్చిన వాటర్ని మళ్ళీ ఫస్ట్ డే ఉన్న వాటిని ఇది పాసిపోయిన నీళ్ళలాగా తీసి బయట పారబోస్తూ ఉన్నారు. వాటర్ వేస్ట్ ఎక్కువ అవుతాం. దానికన్నా 24 hours వాటర్ మనం పెట్టగలిగితే వాళ్ళకి ఎప్పుడు యూజ్ ఉంటే అప్పుడు వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఒక సిస్టమేటిక్ కూడా ఉంటుంది కనుక వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, వాటర్ సెక్యూరిటీ. సో అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అటు పంచాయతీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బస్తీ ప్రజల్ని కానివ్వండి, అండ్ అదర్ ఆఫీసర్స్ మన పక్కన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. అందరినీ కన్విన్స్ చేసి ఒక్క తాటిపైకి తీసుకురావడానికి మీకు ఏమైనా ఛాలెంజెస్ ఎదురయ్యాయా? ఏం లేదు మేడం, చాలా వెరీ క్లియర్గా మేము ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ మాకు మండల లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. పంచాయత్ సెక్రటరీస్, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. దాంట్లో ఇంటర్ కోఆర్డ్ డిపార్ట్మెంట్స్తో అన్నిటి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము డిస్కస్ చేసేసి మా అందరి ఎలక్ట్రికల్ బిల్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, మా వాటర్ లైన్స్ కానీ అన్నిటిని కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని కంటిన్యూ అవుతూ ముందుకెళ్తున్నాం. రైట్. ఎగ్జాక్ట్లీ 6 months క్రితం మనం ఏదైతే మీరు హామీ ఇచ్చారో అది మా కళ్ళెదురుగుండా కనిపిస్తోంది. మీ వెనకాల ఉంది ట్రాన్స్ఫార్మర్. సో ఏఈ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. ఎందుకంటే 6 నెలల్లో ఇంత సాధ్యం చేయగలిగినటువంటి ఈ టీంని ముందు అభినందించాలి. మేడం, థ్యాంక్ యూ మేడం. మీ చేతన ప్రోగ్రామ్ తోటి మీరు మాకు వచ్చి ట్రాన్స్ఫార్మర్ వేయాలి, 3 phase లైన్ వేయాలని ఇక్కడ మీరు కోరిన విధంగానే మేము ఇక్కడ పనిచేసినాం మేడం. అందుకే మీ చేతన వారికి మేము మీకు వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. మీరు మాకు చెప్పవసరం లేదు, ఎందుకంటే దట్స్ యువర్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ మీరు మీ డ్యూటీ మీరు చేయడం జరిగింది. కానీ ఎఫిషియెంట్గా చేయడం అనేది ఏ రకంగా చేస్తే ఇక్కడ బెనిఫిట్ అవుతుంది అనుకునే ఒక ప్లాన్తో, ఒక విజన్తో ఉండడం ముఖ్యం. అలాంటి ఆఫీసర్స్ ఉన్నందుకు నిజంగా అదృష్టం. మీరేమంటారండి? కమిషనర్ గారు చాలా గతంలో కంటే ఈ కమిషనర్ రామరెడ్డి గారు వచ్చిన నుండి చాలా బాగా చేస్తున్నాడు. అలాగే వారంకి ఒకసారి బ్లీచింగ్ పౌడర్, మరి దోమల మందు, దోమలు చాలా ఉన్నాయి, తరలించి మనం ఎన్నోసార్లు విన్నవించినాం, అది అలాగే పెడుతున్నారు పెండింగ్లో. ఇంకొకటి డ్రైనేజ్ ఒకటి ఉంది, స్ట్రీట్ లైట్ కూడా సగం వేపించారు, సగం వేపలే. ఈ నగరంలో మొత్తం 3800 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇంతకుముందు 40 watts ట్యూబ్స్ ఉన్నాయి. అలాగే మన CFL బల్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటితో ఏమవుతుందంటే పవర్ ఎక్కువ అవుతుంది. నేషనల్ పవర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది కనుక మేడ్చల్ నగరంలో 3800 మొత్తం లైట్లను కూడా LED లైట్స్ వేసాము ఈరోజు. ఇంతకుముందు 40 watts కాలేదు, ఇప్పుడు ఓన్లీ 8 watts లైట్ వెలుగుతూ ఉంది. ట్యూబ్ లైట్ కన్నా 3 లైట్ ఎక్సెస్ వస్తూ ఉంది. అలాగే ఎక్కడైతే మనకు ఎలక్ట్రికల్ లైన్స్ కొన్ని ఏరియాలు కొత్తగా ఎక్స్టెండ్ అయిన ఏరియాలో 3rd కేబుల్ లైన్ లేదు, దాన్ని కూడా మేము స్టార్ట్ చేసాము. 100% మంత్ ఎండింగ్ కల్లా LED లైట్స్ ఎవ్రీ హౌస్ హోల్డ్ పగల్లాగా రాత్రి కూడా తిరిగేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కొన్ని వీధుల్లో ఉన్నాయండి అవసరమైనవి, కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి మేడం. మన ఆ రోజు డిస్కస్ చేసిన దానికి కూడా కొన్ని మోరీ లైన్స్ ప్లస్ కంప్లీట్ చేయడం, డ్రైనేజ్ లైన్ వేసారు కానీ అది ఇంకా కలపలేదు, మెయిన్ లైన్కి కలపలేదు. అవన్నీ పెండింగ్ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి సీసీ రోడ్లు కూడా వేస్తామని చెప్పారు. అప్పుడైతే 1 monthలోనే వేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సరే, ఇంకోసారి మన ప్లానింగ్ ఏంటంటే యాక్చువల్లీ దీని గురించి లాస్ట్ టైం డిస్కస్ చేసినాము. ఈ మోర్ లైన్ కూడా పైప్ లైన్ ఇంకొద్దిగా లోపలికి వేసేస్తే కొద్దిగా మాకు చెరుకట్టు కింద దించినా సరే, లేదా ఇంకా లోపలికి దించినా కానీ కూడా మెయిన్ ఇది ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ పందులు ఎక్కువగా వచ్చేసి చాలా స్మెల్ వచ్చేస్తుంది ఈ సైడ్లో. సో దీనికి లాంగ్ టర్మ్ అండ్ దీర్ఘకాలిక ప్రణాళిక ఏమన్నా ఉందా? యాక్చువల్గా
మేడం ఈరోజు ఏమంటే మనకు ఈ వాటర్ పైప్ లైన్ అనేది ఫస్ట్ బేసికల్గా వాటర్ నీడ్ ఎక్కువ ఉన్నది ఇది ఇస్తున్నాము. రెండోది ఎలక్ట్రికల్ లైన్స్ కంప్లీట్ చేస్తున్నాం. థర్డ్ వచ్చేసి ఏంటంటే మీకు జూన్కి వెళ్ళా ఈ రోడ్స్ ఏదైతే కటింగ్ చేయబడిన రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తాన్ని కూడా అవుట్లెట్ పంపించేసి పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇది లాంగ్ టర్మ్ ప్లాన్లో ఉంది కానీ ఇంటర్మీడియట్గా ఇప్పుడు మధ్యలో ఓన్లీ ఇప్పుడు మధ్యలో లేదండి. కంప్లీట్గా ఇది జూన్ వరకు వాటర్ పైప్ లైన్ ఎలక్ట్రికల్ లైన్స్ అయిపోతున్నాయి. తర్వాత వచ్చేసి అండర్ గ్రౌండ్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ కంప్లీట్ లైన్ అయిపోయిన తర్వాత సీసీ రోడ్స్ ప్లాన్ చేస్తాం. మనకి లోపలికి రాగానే పైప్ లైన్స్ వేసి కనబడుతూ ఉన్నాయి. వాటి కనెక్షన్స్ ఎప్పటికి అవుతాయండి? ఇప్పుడు నాకు లెఫ్ట్ అండ్ రైట్ లో చాలా మంత్ ఎండింగ్ కల్లా అయిపోతున్నాయండి. వాటర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కనెక్షన్ అనేది ఏప్రిల్ మంత్ ఎండింగ్ కల్లా అయిపోతుంది. ఇదిగోండి మనకు కనిపిస్తున్నది ఇదేనండి కొత్తగా జరిగిన కొత్త వర్క్ ఇదే మేము పైప్ లైన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్. ఇక్కడ వచ్చేసి 2 కనెక్షన్స్ ఉన్నాయి. 2 కనెక్షన్ 1 కనెక్షన్ వీళ్ళ హౌస్కి వెళ్తుంది, 1 కనెక్షన్ వచ్చేసి ఆపోజిట్ హౌస్ వాళ్ళకి వెళ్తుందండి. రోడ్ కట్ చేసి ఇచ్చేస్తారండి. సో ఇటు సైడ్ అంతా తవ్వి వాటర్ లైన్ వేయడం జరిగిందండి. 1 సైడ్ వాటర్ లైన్ ఉంటుంది, 1 సైడ్ డ్రైనేజ్ లైన్ ఉంటుందండి. డ్రైనేజ్ లైన్ వాటర్ లైన్ ఆపోజిట్ ఉంటుంది. ఉండకూడదు, పక్క పక్కన ఉండకూడదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో లీకేజ్ అవుతూ ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది. సో ఇది ఈ లైన్ లోంచి రెండో లైన్ ఆపోజిట్ సైడ్ కి వెళ్తుంది. హౌస్ కూడా ఇక్కడ నుంచి ఇచ్చేసాము. కరెక్ట్. సో అది కటింగ్ ఇప్పుడు జరగాల్సిన పని. కటింగ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి అవతల కనెక్షన్ ఇస్తాము. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము సీసీని కూడా. ఆ తర్వాత డ్యామేజెస్ అవుతుంటాయి. కటింగ్ చేసేటప్పుడు అవతల డ్రైనేజ్ కటింగ్ అవుతుంది. ఆ డ్రైనేజ్ కూడా ఫుల్ఫిల్ చేసిన తదుపరి రోడ్స్ కంప్లీట్ చేస్తాం. వాటర్ వాళ్ళకి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది ఇప్పటికి మీరు ఇచ్చిన తర్వాత? డే ఆఫ్టర్ డే వస్తుందండి. ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఎవ్రీడే వస్తుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయా అండి మీకు? డే ఆఫ్టర్ డే వస్తుంది సార్ అన్నట్టు వస్తున్నాయి ఇప్పుడు నీళ్ళు. పాత ఎగ్జిస్టింగ్ లైన్ కూడా అలాగే ఉంచుతున్నాయి. ఫ్యూచర్లో గోదావరి వాటర్ ప్రాబ్లం వచ్చినా లోకల్ వాటర్ యూజ్ చేసుకోవడానికి వరకు ఆ లైన్ కూడా అలాగే ఉంచేస్తున్నాను. పాత బోర్ ఇది ఎన్నేళ్ల నుంచి మనల్ని కాపాడుతోందండి? 35 ఇయర్స్ నుంచి కాపాడుతుంది మేడం. 35 ఇయర్స్ చాలా బోర్ ఎక్కడ లేని నీళ్ళు మేడ్చల్లో ఇక్కడనే ఉన్నది. ఎక్కువ వాటర్ ఇక్కడనే కింది బస్సు నుండి వస్తారు, అక్కడ ఏదో దూరం కాలి నుండి వచ్చి ఇక్కడ నుంచి పట్టుకుపోతారు మేడం. సో ఇలాంటి బోర్స్ మనని ఇన్నేళ్ల నుంచి ఉంది. బట్ ఇప్పుడు మనకి వాటర్ వచ్చిన తర్వాత వీటి అవసరాలు, దీని మెయింటెనెన్స్ పెద్దగా అవసరం లేదండి. అది వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనకు 35 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా వాటర్ నడుస్తాయి. ఇంత దీనికంటే తర్వాత వేసినవి కూడా అన్ని కాలిపోయినాయి, కానీ ఈ మోటార్ మాత్రం ఇప్పుడు నడుస్తున్నాయి. కాబట్టి దీన్ని మున్సిపల్గా ఇంకా ఉపయోగించుకుంటే మాకు కూడా సంతోషం. మళ్ళీ ఇదే కాలికి ఉపయోగిస్తే కూడా ఇంకా సంతోషం. మోటార్స్ అన్నీ అలాగే ఉంచుతాం మేడం. ఎక్కడ కూడా దాన్ని డ్యామేజ్ చేయము. ఏదైనా ఇన్ కేసు మన గోదావరి నుంచి రావటం డ్యామేజ్, ఏదైనా ఒక 3-4 డేస్ పైప్ లైన్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవడానికి అలాగే ఉంచుతాం. కరెక్ట్. సో మనకి వాటర్ వచ్చాక అప్పుడు మనం దీన్ని అలాగే ఉంచి క్లోజ్ చేయడం జరుగుతుంది. కరెక్ట్. సో ఇలా ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయండి. సీసీ రోడ్స్ మేడం ఇవే 4 లైన్స్ శాంక్షన్ కూడా అయినాయి. సార్ కూడా అడిగితే కూడా ఒక 1 మంత్ ఆగమని చెప్పిండు, కమిషనర్ గారు చెప్పిండు. దీని గురించి ఇదొకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది మేడం. సో ఇవి ఇంటర్నల్ రోడ్స్ అన్నమాట. రీసెంట్గా ఇప్పుడు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ ఇది కూడా చేసినారు, కానీ ఇప్పుడు కలపలేదు. ఇంకా ఈ ఇంటర్నల్ 4 రోడ్లు కూడా ఇలాంటివన్నీ డ్రైనేజ్ చేస్తున్నాము. ఈ వాటర్ పైప్ లైన్ తర్వాత ఏదైతే డ్యామేజ్ ఉన్నాయో అవి రీప్లేస్మెంట్ చేసినప్పుడు సో ఒకేసారి కంప్లీట్ చేస్తామండి. సో ఈ ముందు పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ అందరికి డ్రింకింగ్ వాటర్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు కొత్తగా వేసినటువంటి ఈ పైప్ లైన్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దీన్ని కలపడానికి కూడా అందుకనే ఆగుతున్నాం అంటారు. రైట్. తర్వాత సీసీ రోడ్ దీని మీద కూడా ప్లాన్ కంప్లీట్ అయిపోగానే సీసీ రోడ్ చేసేస్తాం. అప్రాక్సిమేట్గా మనం అనుకున్నటువంటి టైంకి మనం చేరగలుగుతామంటారా? మీకున్నటువంటి జూన్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, ఎలక్ట్రికల్ టోటల్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తామండి. జూలై నుంచి రెయిన్ సీజన్లో రోడ్ స్టార్ట్ చేస్తాం. ఈ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ నాకు తెలిసి చాలా రేర్గా కనిపిస్తుంది. మీరు మరి ఎప్పుడు చేసుకున్న అదృష్టమో ఇంత క్విక్గా వర్క్ అవుతూ ఉంది. ఎందుకంటే నేను చాలా తిరుగుతాను కాబట్టి మనకు తెలుస్తాయి చైతన్య టీం ద్వారా. మీ చైతన్య టీం వచ్చేసి మాకు కమిషనర్ ఎప్పుడైతే పరిచయం చేసి అప్పటి నుంచి అయితే మాకు పనులు అయితే బాగా అవుతున్నాయి. ఏ విషయం డిస్కస్ చేయాలన్నా కమిషనర్తో జర పరిచయం ఏర్పడి మాకు డిస్కస్ బాగా అవుతుంది. మాకు ఆఫీసర్ రావడం కూడా ఇంకో విషయం, కమ్యూనిటీ హాల్ గురించి కూడా ఒక ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాం, ప్రజావాణిలో కలెక్టర్ లెటర్ ఇచ్చినాం, సార్ కూడా మేము కలిసినాం. మీకు కంపల్సరీ చేస్తాను కూడా హామీ ఇచ్చింది మేడం కమిషనర్ గారు, రామరెడ్డి గారు. రైట్. సో కమ్యూనిటీ హాల్ గురించి ఎంతవరకు వచ్చింది? గతంలో కన్నా ఎస్సీ సప్లాన్ సపరేట్ చేసిన తర్వాత వాళ్ళ పాపులేషన్కి అనుగుణంగా ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఉన్న అమౌంట్ అనేది వేరే ఫండ్స్ డైవర్ట్ చేయడం కానీ వేరే కాలనీలు పెట్టడం కానీ జరగదు. కనుక వాళ్ళ ఫండ్స్ వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత మిగిలిన వాటిని మనం కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా వాళ్ళ ఫంక్షన్ హాల్స్ కానీ యూజ్. సో
సో యాజ్ అ రోల్ మోడల్ నేను వెంకటరామరెడ్డి నగర్ని, ఏకలవ్య నగర్ని చూపించాలి అంటే చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, చేతన టీంతో కలిసి వర్క్ చేస్తున్నటువంటి ఎందరో ఆఫీసర్స్, వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా చూపిస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వన్ కేస్. డెఫినెట్లీ మిగతా బస్తీల్లో ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక విజన్ ఉంటే, ఒక మిషన్ మీద ఉంటే మనం చెయ్యొచ్చు అని నిరూపిస్తున్నటువంటి మీ టీంకి నిజంగా నేను అభినందనలు. అండ్ మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. యాక్చువల్గా మేడం మేము అనుకున్నది చేయటానికి మా విజన్కి సరిపోను కూడా కదా. ఈరోజు ఏమంటే పబ్లిక్ నుంచి ఇంకా కోఆపరేషన్ సరిగా రావట్లా. ఎవ్రీడే డోర్ టు డోర్ రిక్షా పంపిస్తున్నాం. అయినా కానీ ఏంటంటే రిక్షాలో వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ జనరేటర్ మాకు ఇస్తే దాన్ని తీసుకెళ్ళిపోయి రీసైకిల్ చేయడానికి, రీప్లేస్మెంట్ చేయడానికి ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ని కూడా మేము కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి హౌస్ హోల్డ్లో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ ఉన్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక ఎస్ఎస్జి మెంబర్ ఉన్నారు. వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి రిక్వెస్ట్గా చేస్తూ ఉన్నాను. ముందు మహిళల ద్వారా మాత్రమే ఇది సాధ్యమయ్యేది, పురుషులు చేయగలిగేది కాదు. మీ ఇంట్లో చెత్త మొత్తం బజార్లో వేయకండి, దయచేసి మా రిక్షాకి వేయమని చెప్పేసి ఎవ్రీ పర్సన్కి ₹1 వసూలు చేయకుండా డోర్ టు డోర్ రిక్షా పంపిస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు సిటీలో మేము అందరం 50 to 75 రూపీస్ ఇక్కడ ఏం లేదండి. వీళ్ళు ఏంటంటే వీకల్ సెక్షన్ కాబట్టి వీళ్ళు ₹1 వసూలు చేయకుండా మా మ్యాన్ పవర్తోనే మేమే రిక్షా పంపించేసి పార్టిసిపేషన్ సరిగ్గా రావాలి. రావడం లేదు. ఈ యూత్ నుంచి కానీ అట్లాగే వీళ్ళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి ఆ వాళ్ళ బజార్ను వాళ్ళే నీట్గా ఉంచుకోవాలా. ఇప్పుడు ఎక్కడ అంటే ఇంత వర్క్ జరిగిన తర్వాత మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలండి. అలాగే చెట్లు పెట్టుకోవాల్సింది వాళ్ళ బాధ్యత. ఈరోజు ఇంత ఎండలో ఉన్నాం, ఒక్క చెట్లు లేదు ఈ బజార్లో. మనం చెట్లు పెట్టినా కానీ వాటి సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అదే సార్ ఒకటి అది డ్రైనేజ్ గురించి అది మొత్తం షిఫ్ట్ చేయాలి సార్ వాటర్. అది దోమలు ఫుల్గా వస్తున్నాయి, చాలా ఇదవుతుంది. అంటే ఒకటి మనము ఇప్పుడు ఇది మోడల్ టౌన్ ప్లాన్లా కట్టుకోలేదు. చెరువులో ఏదో ధర తక్కువ అమ్మిస్తున్నారు, మీరు చెరువులో ల్యాండ్ కొనుక్కొని అది ఇరెగ్యులర్ ల్యాండ్ కొనుక్కొని చెరువులో కట్టుకున్నారు పోయి. కనుక అలాంటి దగ్గర మనం కొనేటప్పుడే మనం ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి, వెనకాల కూడా పెట్టేసుకొని ఉంచుకోవాలి. దానికి అందుకే మనం కూడా ఏంటంటే చెరువులో వాటికి పర్మిషన్ ఇయ్యము. సబ్మెర్జ్డ్ ల్యాండ్ చెరువులో కట్టుకోవడానికి ఇయ్యం. కానీ ఏంటంటే అంత వీకర్ బీదవాళ్ళు కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఏం అడ్డగించట్లేదు. వాటికి కూడా 100% ఆ చెరువులోకి ఎలాంటి వేస్ట్ వాటర్ పోకుండా చేస్తే చెరువులో వాటర్ కూడా ప్యూరిఫైడ్ వాటర్ లాగా ఉండిపోతుంది. సార్ మెయిన్ అది ఏంటంటే ఇప్పుడు చెరువు అంటే ఇప్పుడు ఇంత ముందుకే చెప్పాం, లాస్ట్ టైం మీటింగ్లో చెప్పినాం. మా చిన్నప్పుడు స్నానాలు చేసిన చెరువు అని చెప్పాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది డ్రైనేజ్ కలపడం వల్ల ఎక్కువ అవుతుంది సార్. డ్రైనేజ్ మెయిన్ ఇప్పుడు పై లైన్ నుంచి డ్రైనేజ్ కలపడం వల్ల ఎక్కువ స్మెల్ వస్తుంది. మొత్తం డ్రైనేజ్ మొత్తం అది వాటర్ అంతా ప్రెజెంట్ వాటర్ వర్షం వాటర్ కాదు, అది వాటర్ వచ్చి మొత్తం డ్రైనేజ్ వాటర్. కేవలం వెంకటరామరెడ్డి నగర్లో మాత్రమే కాదండి, చెరువు ఎక్కడ ఉంటే దాని చుట్టుపక్కల జనావాసాలు ఎక్కడ ఉంటే అక్కడ మనకు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈ డ్రైన్ వెళ్ళి చెరువులో కలవడం. మనమేమో వాటర్ బాడీ కన్జర్వేషన్ అని మాట్లాడుతున్నాము, మనకి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రణాళికలో ఉంది, మాస్టర్ ప్లాన్లో ఉంది అని అనుకుంటున్నాం. సో ఏమిటి మన ప్లాన్? ఇది ఇదంతా డైవర్ట్ చేసి ఊరవతలకైతే పంపించలేము. అలాంటప్పుడు మార్గం ఏముంది? లేదండి, ఆల్రెడీ కొత్త డిపిఆర్ తయారు చేసాము. రీసెంట్లీ మా స్టేట్ డైరెక్టర్ గారు శ్రీదేవి మేడం గారు కూడా వచ్చేసి మున్సిపల్ విజిట్ చేశారు. కొంతమంది స్పెషలిస్ట్ కూడా చూశారు. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో అది ఎక్కడ చెరువులో కంటాక్ట్ కాకుండా చేసేసి ఆ కంప్లీట్ విలేజ్ అవుట్ సైడ్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక ఎస్టీపీ పెట్టించేసి వాటర్ మొత్తం కూడా మళ్ళీ. సో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి అంటే దానికి కావాల్సినటువంటి బడ్జెట్స్, దానికి కావాల్సినటువంటి మళ్ళీ కొత్త లైన్స్ వేయడం, వీటన్నిటికీ నిధులు సమకూర్చడానికి మన దగ్గర సత్తా ఉందా? ఉందండి. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ అట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ 50-50 షేర్తో ఇస్తూ ఉంది. దాంట్లో మా 10% కాంట్రిబ్యూషన్ గ్రామ మున్సిపాలిటీ నుంచి కూడా ఇస్తున్నాం. ఫండ్స్కి ఎక్కడ ప్రాబ్లం లేదండి, చేసేటందుకు యాక్షన్ ప్లాన్ చేసుకోవాలనే దాంట్లోనే ఇబ్బంది ఉన్నది. అయితే ఇప్పుడు ఎస్టీపీలు ఇక్కడ ఒకవేళ రావాలి అనుకుంటే ఎటువైపు నుంచి? చుట్టుపక్కల చాలా బస్తీల నుంచి వస్తున్నాయి కదండి నీళ్ళు. ఎన్ని బస్తీల నుంచి వస్తాయండి? ఇప్పుడు పైనుంచి 3 బస్సుల నుంచి వస్తున్నాయి మేడం. ప్రజెంట్ 3 బస్సులు అక్కడ ముస్లిం బస్సు నుంచి కూడా మొత్తం ఈ సైడ్కి వచ్చేస్తున్నాయి. 3-4 బస్సుల నుంచి ఇక్కడ. అవి కూడా డైవర్ట్ చేయాలంటే ఇవి అన్ని కూడా అండి మాకు ఇప్పుడు పెద్ద చెరువు పక్కన ఒకటి ఆల్రెడీ మేము ఒక ట్యాంక్ కట్టున్నాం. అగ్రికల్చర్ మన వెజిటబుల్ మార్కెట్ ఉన్నది, ఫిష్ మార్కెట్ ఉంది, దాని దగ్గర ఒక ట్యాంక్ కూడా కట్టి ఉంది. ఈ ఏరియా వాటర్ అంతా అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సో ట్రీట్మెంట్ చేసిన వాటర్ని మళ్ళీ తిరిగి వచ్చేసి నాలాలు కలిపేస్తాం. చెరువులు అలుగులు ఏదైతే ఉన్నదో అది కిందికి వెళ్ళిపోయేదంటే కలిపేస్తాము. ఎస్టీపీ ద్వారా చేసిన దాన్ని ల్యాండ్ ఫిల్లింగ్ చేసిన ద్వారా మళ్ళీ ప్యూరిఫైడ్ వాటర్ మళ్ళీ పబ్లిక్ రీయూజ్ అవుతుంది. కరెక్ట్. సో అది జరిగిన తర్వాత చెరువుల గురించి ప్రక్షాళనకి ఏమైనా అవకాశం ఉంటుందా అండి? ఎందుకంటే ఇప్పటికీ మనం దాన్ని చాలా పొల్యూట్ చేసేసాం. ఇన్నేళ్ల నుంచి ఫ్రెష్ వాటర్ కాస్త మనకు గ్రీన్ కలర్ వాటర్లోకి వచ్చేసింది. అది యాక్చువల్గా మేడం రీసెంట్లీగా నిన్న మొన్న కూడా మనకు ఈ
ఏదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ హరీష్ రావు గారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కేటీఆర్ గారు ఇద్దరు కూడా కూర్చొని ఈ చెరువులు ఏదైతే మున్సిపాలిటీస్లో, అవుట్ లిమిట్స్లో, అర్బన్లో ఉన్నటువంటి చెరువులు అనేది కాపాడటానికి కొరకు చుట్టూ కాంటూరు కందకం కొట్టాలి, దాంట్లో వాటర్ వెళ్ళకుండా చేయాలి ఫస్ట్ బేసికల్గా. ఆ తర్వాత వచ్చేసి దాని నుంచి వెళ్ళే వాటర్ని ఎక్కడైతే తీసుకెళ్ళి మనం ఎస్టీపీ పెట్టాలనేది నిన్న కూడా మన బడ్జెట్ దాని కొరకు ప్లాన్ చేసి పెట్టారు. విత్ ఇన్ ఈ అకాడమిక్ ఈ బడ్జెట్ ఇయర్లోనే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కంప్లీట్ అవుతుంది. సో అది ఒక ముఖ్యమైన ప్రణాళిక, చాలా పెద్ద ప్రణాళిక. అది జరగాలని కేవలం ఈ చెరువు, ఈ బస్తీ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు హైదరాబాద్ మహానగరంలో 3000 చెరువులు అన్నారు కదా, వాటన్నిటికీ కూడా ఉపయోగపడాలని మాకు చేశారు. నిన్న యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. బట్ ఓవరాల్ గా ఈ డ్రైన్ కి ఒక మోక్షం కలుగుతుందని అయితే నాకు పాజిటివ్ సంకేతం 100% అండి, 100%. మళ్ళీ ఇంకోసారి మీతో విజిట్ చేసే నాటికి ఈ వాటర్ దీంట్లో కలవకుండా మన మొత్తాన్ని వాటర్ కూడా ఎక్కడ బయట అవపడకుండా చేసి అవుట్ లిమిట్స్, విలేజ్ నుంచి అవుట్ లిమిట్స్ పంపించేస్తాం. కానీ నెక్స్ట్ విజిట్ కంటే అది లాంగర్ విజిట్, అంతకంటే ముందు మనం వద్దాం సార్. జూన్ జూలైలో మీరు అన్నట్టుగా మంచినీళ్ళు ఇచ్చినప్పుడు మేమందరం పండగ చేసుకుంటాం. 100% అండి, మీరు మేము అందరం కలిసి ఇళ్లలో నీళ్ళు వచ్చినప్పుడు ఎవ్రీ హౌస్ హోల్డ్ బీద వాళ్ళందరికీ ₹1 ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాము. బాత్రూమ్స్ వచ్చినాయి మేడం, రేకులు వేసి మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తలేరు, అది అట్లనే వదిలేసారు. మళ్ళీ సార్ పెట్టుకున్నారా? రేకులు పెట్టి అట్లనే వర్క్ చేయాలి కదా సార్. యాక్చువల్గా ఏంటంటే మనకు గవర్నమెంట్ వచ్చేసి 12,000 ఫర్ ఈచ్ టాయిలెట్కి ఇచ్చారు. పబ్లిక్ వీళ్ళు ఎవరు కట్టించుకోవట్లేదు కాబట్టి మనం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వాళ్ళతో కన్స్ట్రక్షన్ చేయించాము. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే అడిషనల్ బడ్జెట్గా ₹14,000 అవుతుంది. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ షేర్ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయలేదు. వాళ్ళు ఏమంటే రేకులు ఇచ్చారు, తర్వాత లేబర్తో చేయించడానికి కొంత డిలే అయింది. వాళ్ళు హ్యాపీగా రేకుల పైన పెట్టేసి చేయించుకోవడం అనేది ఓనర్స్ చేసుకుంటే అదే మనకు ఇప్పుడు అన్ని మెటీరియల్ ఇచ్చాము, దాన్ని యూజ్ చేసుకోవాల్సింది మనము. సో పాజిటివ్గా ఇంకొక నెల 2 నెలల్లో మేజర్ చేంజెస్ మనం చూడబోతున్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ మళ్ళీ ఒక విజిట్కి వస్తామండి. ఇది ఈరోజు చేతన ఈ ఇంపాక్ట్ ఇంకా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని చేతన కోరుకుంటుంది. ఇంకా ఎన్నో బస్తీల్లో ఇది చూసిన తర్వాత పాజిటివ్గా చేంజెస్ వస్తాయని ఆశిస్తున్నాం. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేయండి. తిరిగి వచ్చే వారం చేతనలో మరో బస్తీలోని సమస్యతో మీ ముందుంటాం.